ఈరోజు అలే వరే ప్రోగ్రాంలో భాగంగా బాలనగర్ క్రాస్ రోడ్ వద్ద జక్రాన్పల్లి మండలం వద్ద ఇక్కడ పోలీస్ సిబ్బంది మరియు టోల్ ప్లాజా సిబ్బంది మరియు గ్రామస్తుల అందరితో సర్పంచులందరితో కూడా కలిసి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జనరల్గా ప్రాక్టికల్గా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకై రోడ్ల మీద జరిగేటువంటి చిన్న చిన్న తప్పులను ఎక్కువగా మానవ తప్పిదాలు జనరల్గా ఇక్కడ యాక్సిడెంట్లో మేజర్గా జరగడానికి కారణం మానవ తప్పిదాలే. దాంట్లో చాలామంది టూ వీలర్స్ వాళ్ళు చాలామంది ఈ విలేజ్ నుంచి అటాచ్మెంట్ రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల మీద హైవే ఎక్కేటప్పుడు చూసుకోకుండా వెళ్ళిపోవడము, హెల్మెట్లు పెట్టుకోకపోవడము, రాంగ్ రూట్లలో వెళ్ళిపోవడము, తాగి డ్రైవింగ్ చేయడం, ఇటువంటి కారణాల వల్ల అందరూ యాక్సిడెంట్లలో కొంత చనిపోవడం జరుగుతుంది. ఆ డెత్ రేట్ కూడా మేజర్గా టూ వీలర్స్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి వీళ్ళందరికీ గ్రామస్తులందరికీ మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాము, ఎట్టి పరిస్థితి లోపల కూడా హెల్మెట్ లేకుండా ఈ డ్రైవింగ్ చేయకూడదు, తాగి అసలే డ్రైవ్ చేయదు. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇవ్వడము, అంతేకాకుండా మీ ఇంట్లో జనరల్గా పిల్లలకు రాబోయేటి అనే హాలిడేస్ ఉన్నాయి. అందరూ కూడా ఈ 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ కూడా హాలిడేస్కి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా లైసెన్స్ లేదు, మైనర్ డ్రైవింగ్లకు ఇస్తున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మళ్ళీ వాళ్ళకు తల్లిదండ్రులకే కావచ్చు అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇవ్వద్దు. దానివల్ల ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ బండి ఓనర్సే రెస్పాన్సిబిలిటీ. అంతేకాకుండా ఈ హైవేల మీద వచ్చినప్పుడు కూడా ఈ ఓవర్టేక్ చేసేటప్పుడు కూడా అందరూ కూడా మనకు బండి ఉండగా కూడా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని స్పీడ్ లైన్లో ఉన్నామా మనము స్లో లైన్లో ఉన్నామా చూసుకొని ఆ స్లో లైన్లో ఉన్నప్పుడు కాకుండా స్పీడ్ లైన్లో ఉన్నప్పుడు ఓవర్టేక్ ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మాత్రమే చేయాలి. అంతేకాకుండా ఈ జంక్షన్ల దగ్గర తర్వాత యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, దాని దగ్గర అన్ని రకాలుగా హైవే అథారిటీస్ వాళ్ళందరితో కలిపి మేము అక్కడ కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వాటి ఇండికేటర్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. వాటిని గమనించి అందరూ డ్రైవింగ్ చేయాలి. సో సేఫ్గా డ్రైవింగ్ చేయండి, సేఫ్గా మేము గమ్యస్థానాలకు చేరుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి కోరుతున్నాం. థ్యాంక్ యూ.